కమ్మని టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర బాగా కడిగి ముక్కలు చేసుకున్న కొత్తిమీర, బాగా కట్ చేసుకున్న పండిన టమాటాలు, ఓకే, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. కళాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపులు జీలకర్ర వేసి తర్వాత ధనియాలు వేసుకొని ధనియాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత మనం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాలి. బాగా వేగే వరకు మనం వేపుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. మనం స్లోగా మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. తరువాత రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. నేను చెప్పేటట్టు చేస్తే మీకు టమాటా కొత్తిమీర పచ్చడి చాలా చాలా టేస్టీగా వస్తుంది. చాలా కొత్త టేస్ట్ అనేది మీరు చూడగలరు. ఓకే, నెక్స్ట్ ఈ టమాటాలు చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న చింతపండును మనం అందులో వేసుకోవాలి. చూసారా, మూత పెట్టగానే ఎంత బాగా ఉడికిందో. తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనంతా అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకేనా. మనం ఎప్పుడైనా టమాటా వేసిన తర్వాత పైన సాల్ట్ జల్లి కొంచెం కలుపుకొని మూత పెట్టుకుంటే టమాటా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఓకేనా. ఇప్పుడు టమాటా అండ్ కొత్తిమీర బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు స్లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూసారా, కాసేపటికి కొత్తిమీర ఎంత బాగా మగ్గిపోయిందో. ఇలా వచ్చేటట్టు కన్సిస్టెన్సీ మీరు బాగా వేపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొత్తిమీర టమాటా బాగా వేగాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగో నాకు వచ్చిన పేస్ట్, దీన్ని తాలింపు వేసుకోవాలి. తిరగమాత పెట్టుకుంటే మనకి టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. తిరగబాతుకి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్లోకి ఆ పచ్చడిలోకి మనం తిరగబాతు పెట్టుకుంటే సరే, మనకి చాలా కమ్మని మంచి టేస్ట్ ఉన్న కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. మీకు ట్రై చేయండి. ఈ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.